పెట్టినటువంటి పరిస్థితి. భానుప్రకాష్ గారు ఫైనల్గా ఏంది అసలు ఈ రకంగా జరుగుతున్నటువంటి ప్రచారం పైన రజనీ గారు కూడా ఒక డిమాండ్ లేవనెత్తారు. ముఖ్యమంత్రి కావచ్చు, ఉప ముఖ్యమంత్రి కావచ్చు, అధికారులు కూడా స్పందించాల్సినటువంటి పరిస్థితి ఉంది. లేకపోతే ఇంకా ఇదే పరిస్థితి వస్తే జనంలో కూడా 1కి 10 సార్లు ఒకే విషయాన్ని చెప్తూ పోతే ఏమో జరుగుతుందేమో అనేటువంటి ఆలోచన వచ్చే పరిస్థితి ఉంది. కాబట్టి దీన్ని ఎట్లా ఫుల్ స్టాప్ పెడతారు? నేను ఏబిఎన్ ద్వారా జగన్మోహన్ రెడ్డి గారికి ఒకటే చెప్తున్నా, డిస్కషన్కి డిబేట్కి డేట్ డిసైడ్ చేసి జగన్మోహన్ రెడ్డి, డిస్కషన్కి డిబేట్కి డేట్ డిసైడ్ చేయండి జగన్మోహన్ రెడ్డి గారు. మీరు చెప్తున్నటువంటి ఈ 37 హత్యల గురించి మీ దగ్గర నుండి ఇన్ఫర్మేషన్ తీసుకోనండి, మేము దానికి ఖచ్చితంగా సమాధానం చెప్పాను, మేము రెడీగా ఉన్నాం అంటే నీవన్నీ అవాస్తవాలు. కాబట్టి నీకు ధైర్యము ఉంటే ఖచ్చితంగా డేట్ డిసైడ్ చేసి చెప్పు. ఊరికే ప్రజల్ని కన్ఫ్యూజ్ చేసి ఏదో మాట్లాడి రోజు శాంతి భద్రతలు బాధలేదని చెప్పి ఆంధ్రప్రదేశ్ పరువు తీసే అజెండా, సీక్రెట్ అజెండా పెట్టుకుని నువ్వు పని చేయొద్దు. నీ మారిగా విధ్వంసంతో పని చేయట్లేదు మేము, నీ మీద ప్రతీకారంతో పని చేయట్లేదు మేము. నువ్వు ఏ రోజైతే ప్రజావేదికను విధ్వంసంతో తొలగించి నీ పరిపాలన కొనసాగించావో ఆ విధంగా మేము పని చేయట్లేదు. మేము కూడా ఈ రోజు కూడా మా ఎన్డీఏ కూటమి జగన్మోహన్ రెడ్డి ఒక శత్రువు చూడట్లే, ఒక ప్రత్యర్థిగా చూస్తున్నాం. రా అసెంబ్లీకి రా, నీకేమేమి డౌట్లు ఉందో రా మాట్లాడు. చట్టసభలు ఉండేది దానికే కదా. నీకు చట్టం అంటే గౌరవం లేదు, అసెంబ్లీ అంటే గౌరవం లేదు. ఎంతసేపు నీకు హోదా కావాలి, నాకు గన్మెన్లు కావాలి,